హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ పరిసర విజ్ఞానము ఈవీఎస్ వచ్చేసి టర్మ్ 3 ఆకాశము అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి ఇక్కడ మనము లెసన్లో గమనించినట్లయితే గదులలో ఇక్కడ వచ్చేసి వదలబడినటువంటి అక్షరాలను నింపుదాము. ఇంద్రధనస్సు, సూర్యుడు, చంద్రుడు అనేటువంటిది. లాస్ట్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సైనిక వీరులు దట్టమైనటువంటి అడవిలో ఉన్నప్పుడు దిక్కులను ఏ విధంగా తెలుసుకుంటారు? కొన్ని సందర్భాల్లో వాళ్ళు క్యాంపస్ అనేటువంటిది తీసుకొని వెళ్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తీసుకొని వెళ్ళకపోతే నక్షత్రాలు, సూర్యుడు వచ్చేటువంటి దిశలు క్రింద వాళ్ళు గుర్తించడం జరుగుతుంది. కొంతమంది ఆ విధంగా గుర్తిస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని దిశలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేటువంటి దిశలు అనేటువంటిది ఉన్నవి. ఇక్కడ వచ్చేసి మనము కొన్ని ఇక్కడ దిశలు అనేటువంటిది ఇచ్చి దాన్ని మనము కనుక్కోవాలి. ఇక్కడ ఒక ఫాతిమా తన ఇంటి నుండి సంతకు తూర్పు దిక్కులో వెళ్ళవలెను. తర్వాత వచ్చేసి సంత నుండి ఫాతిమా తపాలా కార్యాలయానికి ఉత్తరము దిక్కులో వెళ్ళవలెను. తర్వాత వచ్చేసి తపాలా కార్యాలయానికి పడమర దిక్కులో పాఠశాల ఉన్నది. పాఠశాలకు దక్షిణం దిక్కులో ఆట స్థలము కలదు. ఫాతిమా ఇల్లు ఆట స్థలమునకు తూర్పు దిక్కులో ఉన్నది. ఫాతిమా ఆట స్థల మార్గమున పాఠశాలకు వెళ్ళాలి అంటే ఏ దిశల్లో వెళ్ళవలను? ఆవిడ వచ్చేసి ఆ అమ్మాయి వచ్చేసి పడమర, తూర్పు, ఉత్తరం వైపుగా వెళ్ళాలి. తర్వాత ఫాతిమా తపాలా కార్యాలయంలో మార్గమున పాఠశాలకు ఏ దిక్కుల్లో వెళ్ళవలను? తూర్పు, ఉత్తరము, పడమర వైపుగా పాఠశాల అనేటువంటిది ఉన్నది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉత్తరము, పడమర, తూర్పు అనేటువంటిది, దక్షిణం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాటిలో తూర్పు ఏమేమి ఉన్నదో ఇక్కడ మిమ్మల్ని వరుసగా గీయమన్నారు. ఇక్కడ వచ్చేసి దక్షిణం వైపుగా ఉత్తరం వైపున పర్వతం అనేటువంటిది, మౌంటైన్స్ అనేటువంటిది గీయండి. ఇక్కడ వచ్చేసి పడమర వైపు ఇల్లు గీయండి. తర్వాత వచ్చేసి గ్రంథాలయం మధ్యలో ఉన్నది. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి వృక్షము తూర్పు వైపున ఉన్నది. కరెంటు తీగలు దక్షిణం వైపుగా మీకు నచ్చిన విధంగా మీరు గీతలు గీసి రంగులు వేయండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆధార ప్రకారంగా ఏ దిశల్లో మనకు దిశలు అనేటువంటివి ఉన్నవి అనేటువంటిది మనము ఈ యొక్క లెసన్ ద్వారా మనము కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆకాశంలో నక్షత్రాలు, తర్వాత వచ్చేసి సూర్యుడు, చంద్రుడు ఏ విధంగా మనకు ప్రకాశాన్ని ఇస్తారు, ఏ విధమైనటువంటి వెలుగుని ఇస్తారు అనేటువంటిది ఈ యొక్క లెసన్ ద్వారా మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.